చేరింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పల్లె దవాఖానకు వచ్చారు. డాక్టర్ అమ్మ మాట భవిష్యత్తుకు బాట, ఎన్సిడి స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను చెప్పారు. ఆరోగ్యమే పల్లెకు చేరింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పల్లె దవాఖానకు వచ్చారు. డాక్టర్ అమ్మ మాట భవిష్యత్తు. ఇప్పుడు నేను పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక నా పేరు. ఆల్రెడీ వచ్చిన నేను ఇక్కడికి, అప్పుడు కూడా సేమ్ ఎన్సిడి స్క్రీనింగ్ కోసమే వచ్చిన. మనకి ఇప్పుడు ఏంటంటే 99 days ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. గవర్నమెంట్ మనకి ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని. దీంట్లో మనం ఫస్ట్ ఫేజ్లో ఏం చేసామంటే పిహెచ్సికే స్పెషలిస్ట్ 6 స్పెషలిస్ట్ డాక్టర్స్లను తీసుకొచ్చి మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ ఒక 260 మెంబర్స్ వరకు వచ్చిండ్రు. దానికి మంచి రిజల్టే వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఏప్రిల్ 1st నుండి 15th వరకు ఎన్సిడి స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఎన్సిడి స్క్రీనింగ్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఏవైతే సంక్రమించవో అలాంటి వ్యాధుల్ని మనము ఇప్పుడు స్క్రీన్ చేయడం అనమాట. దీంట్లో భాగంగా మనం ఈ 15 days అన్ని సబ్ సెంటర్స్కి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళని స్క్రీన్ చేయాలన్నమాట. నిన్న నేరెల్లా అయిపోయింది, ఈరోజు జిల్లాలోకి వచ్చాం. మెయిన్గా ఎన్సిడిలో మనకి ఏమొస్తుందంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, అన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. అంటే గొంతు క్యాన్సర్లు కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, వీటి గురించి చూస్తాం. ఇంకా సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమొస్తుందంటే స్టెమీ అంటే గుండెకి సంబంధించిన ఇబ్బంది, ఇవన్నీ. ఇంకా ఆల్కహాల్ లివర్ డిసీజెస్, ఇవన్నీ మనము ఎన్సిడి దాని కింద చూసుకుంటాం. ఫస్ట్ బీపీ అంటే మీకు అందరికీ తెలుసు, చాలా వరకు అందరికీ ఉంది. మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే మెయిన్గా 30+ పాపులేషన్ వాళ్ళకి బీపీ అనేది చెక్ చేస్తున్నాం. బీపీ షుగర్ రెండు అవి స్క్రీన్ చేస్తున్నాం. మెయిన్గా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా అదే. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మనం ఆల్రెడీ స్క్రీనింగ్ కూడా కంప్లీట్ అయింది. అది కాకుండా దాంట్లో ఇంకెవరికన్నా ఇంకా ఎక్కువ వస్తుందా బీపీ అనేది, వాళ్ళ కంట్రోల్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలన్నమాట. మనం మెయిన్గా బీపీ అంటే ఏముంటుంది, మెయిన్గా తలనొప్పి ఉంటుంది, మెడల నొప్పి ఉంటాయి, కళ్ళు తిరిగినట్టు, నొప్పించినట్టు, అలసట ఉన్నట్టు, ఇవన్నీ మెయిన్గా బీపీకి సంబంధించిన లక్షణాలు. షుగర్ ఏముంటుంది, ఊరికే ఆకలేయడము, ఎక్కువ మూత్రం రావడము, ఊరికే డిహైడ్రేట్ అయిపోతారు అనమాట, ఊరికే దాహం ఎక్కువ అవుతూ ఉండడము, ఇవన్నీ మనకి డయాబెటిక్ లక్షణాలు. క్యాన్సర్ అంటే ఏం చేస్తాం, మెయిన్గా రోము క్యాన్సర్ అనేది ఎవరికి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటాం. జనరల్గా ఎలా అంటే ఒక మిర్రర్ ముందు నిల్చొని ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మీరే అద్దంలో చూసుకుంటే మీకు బ్రెస్ట్ సైజ్లో ఏమన్నా చేంజ్ వస్తుందా, దాని నుంచి నీరులాగా ఏమన్నా కారుతుందా, 2 బ్రెస్ట్లలో ఏమన్నా చేంజెస్ అనేవి ఉన్నాయా, ఏమన్నా గడ్డల్లాగా ఉన్నాయా, ఏమన్నా షేప్స్లో చేంజ్ వచ్చిందా, నిప్పులు ఉంటుంది అది ఏమన్నా లోపలికి వెళ్ళిందా, ఇవన్నీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకొని చేసుకోవచ్చు. అది స్ట్రైట్గా నిల్చొని ఒకసారి, చేతులు పైనకి చాపి ఒకసారి, చేతిలో నడుము పైన పెట్టుకొని ఒకసారి, అలా చేంజ్ చేస్తూ ఉన్న పొజిషన్స్లో మనకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో మనకి చేంజెస్ అనేవి కూడా కనిపిస్తాయి. ఒక్కొక్క చేంజెస్ అనేది ఒక్కొక్క, మనం ఇప్పుడు చెప్పాం కదా, నార్మల్గా నిల్చొని ఒకసారి చేతులు పైనకి అనుకొని నడుము పైన పెట్టుకొని ఇవన్నీ చూస్తూ ఉంటే చేంజెస్ ఏమన్నా ఉంటే మనకు అర్థమవుతుంది. మనమే సెల్ఫ్గా క్యాల్కులేట్ చేసుకోవాలి, అంటే టచ్ చేసి చూసుకోవాలి, ఎక్కడైనా గడ్డల్లాగా అనిపిస్తుందా, ఎక్కడైనా నొప్పి వస్తుందా అనేది దీన్ని మెయిన్గా చూసుకునేవి అనమాట. ఇంకా సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు ఫస్ట్ మనకి మోస్ట్ కామన్ ఫీమేల్స్లో వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. ఏమన్నా వైట్ డిశ్చార్జ్ లాగా అవ్వడము, అది స్మెల్తో రావడము, ఎక్కువసార్లు అలానే రావడము, లేకపోతే పీరియడ్ ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కలిసినప్పుడు పెయిన్ రావడము, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ లక్షణాలు అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్ అంటే నోరు తెరవలేకపోవడము, నోట్లో పుండు అవ్వడము, నోటి వాపు కానీ ఏమన్నా దవడ ఓపెన్ చేయలేకపోవడము, కదిలినా కానీ ఏదైనా ఎక్కువ రోజులు పుండ్లైనా అవి మానకపోవడము, ఇవన్నీ నోటి క్యాన్సర్ లక్షణాలు. ఇంకా స్టెమియా అంటే ఎస్టీ ఎగ్రేషన్ అనమాట. మనకి ఈసీజీలో చేంజెస్ అనేవి వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే మీకు ఎడమ సైడు ఛాతీలో నొప్పి రావడము, ఎడమ సైడు చేతి కూడా గుంచడము, ఇంకా గుండె దడదడ అనిపించడము,
ఊపిరి తీసుకోవడం ఎక్కువ, అంటే ఫాస్ట్గా బ్రీత్ తీసుకోవాలనిపించడము, చెమటలు ఎక్కువ రావడము, ఇవన్నీ గుండెపోటు లక్షణాలు. ఇవన్నీ ఉంటే వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఇంకా ఏమున్నాయి? సిఓపిడి అంటే ఏంటంటే వీళ్ళకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, ఎవరో పట్టేసినట్టు అనిపిస్తుంది. ఊపిరి తీసుకున్నప్పుడు పిల్లికూతల్లాగా గురకలాగా రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మెయిన్గా ఊపిరి తీసుకోవడంలోనే బాగా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. దగ్గు వస్తుంది, అది చాలా వరకు తగ్గదు. అంటే 15 రోజులు 20 రోజులైనా దగ్గు అనేది తగ్గకుండా ఉంటుంది. ఇవి మెయిన్గా సిఓపిడి లక్షణాలు. ఇంకా ఆల్కహాల్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. దీంట్లో ఏమవుతుందంటే ఎవరికైతే బీపీ ఉంటుందో, ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఇంకా ఎవరు ఏం ఎక్సర్సైజ్ లేకుండా ఊరికే అంటే పని చేస్తారు, కానీ ఏం చేస్తారు, దీన్ని కూర్చునే పని చేస్తారు, ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. ఇంకా ఎక్కువ స్వీట్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకుంటారు కదా. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ తీసుకునేవాళ్ళు, ఫైబర్ కంటెంట్ తక్కువ తీసుకునేవాళ్ళు, పీచు పదార్థాలు ఇవన్నీ తక్కువ తీసుకోవడము, మెయిన్గా ఎక్కువ కూర్చొని పనిచేయడము, ఫ్యాటీ లివర్ అనేది ఉండదన్నమాట. అంటే లివర్ చుట్టూ కొవ్వు అనేది పేరుకుపోతుంది అనమాట. ఎవరికైతే బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో, లిపిడ్ ప్రొఫైల్ అనేది చేస్తామో దాంట్లో మనకి కొలెస్ట్రాల్ ఎంత ఉందనేది తెలుస్తుంది. సో ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే అవన్నీ మనకి నాన్ ఆల్కహాల్ లివర్ డిసీజ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇవన్నిటికీ దీన్ని ట్రీట్ చేసుకోకుండా పోతే అది కొన్నిసార్లు ఏమవుతుందంటే లివర్కి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా వెయిట్ చేస్తూ పోతాం మనం. ఇంకా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే ఇలాంటివన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీటన్నిటికీ మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ప్రతిరోజు తప్పనిసరిగా అందరూ వ్యాయామం అనేది చేయాలి. ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్ తినొద్దు, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువ ఉంటుంది. అన్నం 3 పూటల అన్నం తినడం అస్సలు తినొద్దు. కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, పండ్లు ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ చేయాలి, ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం కొంతవరకు వీటిని అన్నిటిని కూడా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ వాకింగ్ చేయాలి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారైనా అన్ని పరీక్షలు చేయించుకోవాలి. నాకు ఏదో వస్తేనే చేయించుకుంటాను మాత్రం కాదు. ఎలాంటివి లేకుండా అంటే ముందస్తు మనము జాగ్రత్త తీసుకుంటే దాన్ని ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేసుకొస్తుంది మనకి. అర్థమవుతుందా? ఇవన్నిటిని మనం మంచిగా ఫాలో అయితే మనకి ఎలాంటివి రాకుండా మనం కొంతవరకన్నా ప్రివెంట్ చేయొస్తుంది. అర్థమవుతుందా? మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. నడక అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎవ్వరూ నడవట్లేదు, అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది. అందుకే అందరికీ బీపీ షుగర్లు ఎక్కువైపోయింది, క్యాన్సర్ కూడా ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? ఎంత మంచిగా మీరు మంచి నిద్ర కూడా పోవాలి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. మినిమం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. స్ట్రెస్ కూడా ఇందులో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి, బాడీలో మొత్తం చేంజెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలంటే మెయిన్గా మంచి ఆహారం తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, రొటీన్గా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఓకేనా? పల్లెకు చేరింది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పల్లె దవాఖానకు వచ్చారు. డాక్టర్ అమ్మ మాట భవిష్యత్తుకు బాట, ఎన్సిడి స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. పల్లె దవాఖానకు వచ్చారు డాక్టర్ అమ్మ, ఎన్సిడి స్క్రీనింగ్ గురించి చెప్పారు ప్రేమగా. 3 నెలలకోసారి పరీక్ష చేయించుకోమని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు నమ్మమని. రోజు వాకింగ్ చెయ్యండి, వ్యాయామం చెయ్యండి, ఆరోగ్యంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. పల్లెకు చేరింది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పల్లె దవాఖానకు వచ్చారు. డాక్టర్ అమ్మ మాట భవిష్యత్తుకు బాట, ఎన్సిడి స్క్రీనింగ్ పరీక్షల ప్రాముఖ్యతను చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియజేశారు.